మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తమ్ముడు సినిమా ఎట్టకేలకు జూలై 4న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నెక్స్ట్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నితిన్ గారు మరొకసారి డిఫరెంట్ లుక్లో ఈ సినిమాలో అలరించబోతున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా అనేది రూపొందించారు. బ్యానర్స్ ఏదైతే వెంకటేశ్వర క్రియేషన్స్ ఏదైతే దిల్ రాజు గారు ఉన్నారో, సిరీస్ రాజు, వీళ్ళు ప్రొడ్యూసర్స్గా ఈ సినిమాని అయితే ఇప్పుడు నిర్మించారు. అసలు ఈ సినిమాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ ఉంది. ఎందుకంటే గతంలో ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ మేకర్సే ఇప్పుడు ఈ సినిమాని కూడా చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఇందులో కథ ఏంటి? ఎందుకంటే ఇందులో నితిన్ గారికి అక్కగా అప్పటి హీరోయిన్ అయిన లయ గారు నటించారు. ఎందుకంటే లయ గారు అప్పట్లో మంచి ఒక హైపు బ్రాండు, నెక్స్ట్ ఒక ట్రెండ్ని సృష్టించారు ఆవిడ. తదనంతరం చాలా కాలం తర్వాత మరొకసారి ఆవిడ పరకాయ ప్రవేశం చేశారు. సో అసలు ఈ సినిమాలో వేరియేషన్స్ ఎలా ఉన్నాయి, అసలు కథానుగుణంగా ఏ ఉందో మనం కొంచెం గ్రౌండ్ రిపోర్ట్ చేసాం. నెక్స్ట్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అజనీష్ లోకనాథ్ ప్రతిభావంతులైన వారు కూడా పనిచేశారు. నెక్స్ట్ తమ్ముడు, అసలు ఈ సినిమా ఒక భావోద్వేగమైన యాక్షన్ డ్రామాగా రూపొందించింది. నితిన్ తమ్ముడుగా, లయ అక్కగా ఈ సినిమాలో అయితే వీళ్ళు నటించారు. ఈ సినిమా అక్క తమ్ముల బంధం, కుటుంబ విలువలు మరియు సోదరి కోసం తమ్ముడు చేసే త్యాగాల నేపథ్యంలో సాగుతున్నాం. నెక్స్ట్ ఇది పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రానికి హోనర్గా రూపొందించినట్లుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గతంలో అప్పుడు ఆయన కూడా తమ్ముడు సినిమా తీశారు. సో దీనికి హోనర్గా ఇప్పుడు ఈ సినిమాని అయితే తీశారు. ఇందులో నితిన్ తమ్ముడు పాత్రలో, లయ గారు అక్క పాత్రలో, కథానాయిక ఎవరైతే ఉన్నారో సప్తమి గౌడ ఆవిడ కథానాయిక నటించారు. నెక్స్ట్ వర్ల బొల్లమ్మ, స్వాసిక విజయన్, బేబీ శ్రీరామ్, దిచ్చ ఇతర ముఖ్య పాత్రలు అయితే ఈ సినిమాలో అయితే నటించారు. ఇంకా ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక సాంకేతిక బృందం దగ్గరకు వచ్చేటప్పటికి డైరెక్షన్గా వేణు శ్రీరామ్ గారు చేశారు. సినిమాటోగ్రఫీ కేవి గుహాన్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. నెక్స్ట్ అజనీష్ లోక్నాథ్ ఎవరైతే సంగీత దర్శకుడు, కాంతారా ఫేమ్, ఇప్పుడు ఆయన ఈ సినిమాకి అయితే సంగీతాన్ని అందించారు. నెక్స్ట్ నిర్మాతగా దిల్ రాజు, శిరీష్ గారు అయితే ఉన్నారు. సో చాలామంది అడుగుతున్నారు, అసలు నితిన్ గారు ప్రతిసారి ఆయన ఏ సినిమా తీసినా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో వస్తూ ఉంటారు కదా, ఈ సినిమాలో అసలు వేరియేషన్ ఏముంది అనేది చాలామంది అంటున్నారు. ఒక ఫైట్ కోసం దగ్గరగా 50 మంది ఫైటర్స్ని పెట్టి ఆల్మోస్ట్ ఒక 8 crores బడ్జెట్లో ఈ సినిమా, ఈ ఫైటింగ్ అనేది అయితే రూపొందించారు. ఇందులో స్పెషాలిటీ. నెక్స్ట్ నితిన్ ఈ సినిమాలో తన సోదరి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళకి నిలబడి ప్రత్యేక పాత్రలో అయితే నిలబడిపోతున్నాయి. ఇన్నాళ్ళు మనం లవ్, కొంచెం రొమాంటిక్, నెక్స్ట్ యాక్షన్ సీక్వెన్స్గా చూస్తున్న నితిన్ ఈ సినిమాలో ఎవరైతే లయ గారు ఉన్నారో వాళ్ళ అక్క, ఆవిడ జీవితంలో ఎదురైన సవాల్ని ఎదురు నిలబడి ప్రత్యేక పాత్రలు అయితే ఈ సినిమాలో అయినా మనకి కనిపించబోతున్నారు. నెక్స్ట్ ఈ మూవీ జూలై 4th నెక్స్ట్ మంత్, అంటే జూలై 4th 2025 థియేటర్లో విడుదల కానుంది. ఆ రోజు వేణు శ్రీరామ్ బర్త్డే కాబట్టి సినిమా అనేది అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇంకా ఈ సినిమా ట్రైలర్ అనేది ఇప్పటివరకు అయితే ఇంకా తేదీ ప్రకటించలేదు. వివరాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తామైతే చెప్పారు. సో ఇందులో ఒక విషయం అయితే చెప్పుకోవచ్చు, ఎందుకంటే సప్తమి గౌడ గారు కథానాయికగా ఉన్నారు. నెక్స్ట్ లయ గారు కూడా ఇప్పుడు అక్క పాత్రలో నటించబోతున్నారు. సీక్వెన్స్ తమ్ముడు. సో ఇప్పుడు మనం చూసుకున్నాం, ఎంసీఏలో చూసుకున్నాం ఎలా అయితే నాని, భూమిక గారు అంటే ఎలా ఉన్నారో సేమ్ ఇప్పుడు అదే కాన్సెప్ట్ డిఫరెంట్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ జీవితంలో ఎదురైన ప్రతి సమస్యని ఈయన సవాల్గా తీసుకుని ఆయన నిలబడి చేయడం, యాక్షన్స్, డ్రామా. నెక్స్ట్ ముఖ్యంగా అడవి, మీరు ట్రైలర్లో చూసుకున్నట్టయితే అక్కడ ఒక అడవి ప్రాంతంలో కూడా ఒక ఫైట్ సీన్స్ అని రూపొందించారంటే ఆల్మోస్ట్ చూడండి ఒక 50 మంది ఫైటర్స్తో స్పెషల్గా 8 crores పెట్టి వాళ్ళు బడ్జెట్ పెట్టి తీశారంటే ఏ రేంజ్లో స్టోరీ ఉందో మనకు అర్థమవుతుంది. సో ఇటు తెలుగు ఆడియన్స్కి, నితిన్ ఫ్యాన్స్ కూడా ఎప్పుడా ఈ సినిమా అనేది రిలీజ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల వర్షం కురిపించింది ఆ సినిమా. అదే బ్యానర్లో ఇప్పుడు సేమ్ తమ్ముడు దిల్ రాజు గారి నిర్మాణ సంస్థ అయితే ఏదైతే వెంకటేశ్వర క్రియేషన్స్ ఉందో వాళ్ళ బ్యానర్లో ఇప్పుడు ఈ సినిమా అయితే రాబోతున్నాం. సో ఆల్మోస్ట్ రికార్డుల వర్షం ఖాయమని మేకర్స్ అయితే వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. సో వచ్చిన గంటలోనే ఆల్మోస్ట్ lakhsలో వ్యూస్ వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఒక మిలియన్స్లో కూడా వెళ్ళబోతున్న వ్యూస్. సో ఆ ట్రైలర్ అనేది జనాలందరూ విత్ పాజిటివ్ ఫీడ్బ్యాక్తో ఇవ్వడం వల్ల సినిమా మీద హైప్ అనేది బాగా పెరుగుతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఏదేమైనా నితిన్ గారు ఇప్పుడు ఈ సినిమాతో, అంటే ఈ సినిమా వరకు నితిన్ గారు ఒక ఎత్తు అయితే ఈ సినిమా నుంచి నితిన్ గారు ఒక ఎత్తుగా అయితే నిలబడబోతున్నారా అనేది ఒక
ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. చూడాలి ఈ సినిమా జూలై 4th సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఎలా ఉంటుంది ఏంటనేది మన ఆ రోజు వరకు చూడాలి. కానీ ట్రైలర్ పరంగా ఈ సినిమా చూసినట్టయితే ఒక హైప్ అయితే ఉంది. సో ఏమవుతున్నాయి ఏంటనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఆడియన్స్ అండ్ గైస్, ఇప్పుడైతే టీజర్ ఏదైతే వచ్చిందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకేమనిపించింది? ఈ సినిమా ద్వారా అయినా నితిన్ ఇంకా పైకి వెళ్తారా? అసలు ఎలా ఉండబోతుంది? మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నాను ఛానల్.